వినూత్నమైనటువంటి గేమ్కి బీజం పడబోతుందా? దానికి రేవంత్ రెడ్డిని మోదీ అమిత్ షా వాడుకోబోతున్నారా? అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఒక వినూత్నమైనటువంటి ప్లాన్కి బీజం పడే విధంగా అమిత్ షా, మోడీ పావులు కదుపుతున్నారా? దాంట్లో రేవంత్ రెడ్డిని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకునేటువంటి ప్రయత్నం మోడీ, అమిత్ షా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా వాళ్ళు పిలిపించడం కాదు, రేవంత్ రెడ్డే వాళ్ళని కలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఆల్రెడీ కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నిరోధక వాయిదా పడ్డాయి అవి కూడా. సో అక్కడే ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ఏదైతే రిక్వెస్ట్ చేశారో దాన్ని అక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీకి, అలాగే అమిత్ షాకి. వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకునేటువంటి రాజకీయవేత్తలు కాదు అమిత్ షా, అలాగే మోడీ, నరేంద్ర మోడీ. కాబట్టి రేవంత్ రెడ్డిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఏ సందర్భంలో ఉపయోగించుకోవాలి, ఎవరి మీద ఉపయోగించుకోవాలి అనే దాని మీద చాలా క్లారిటీ ఉన్నటువంటి నేతలు నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా. సో వీళ్ళిద్దరూ అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. పిఎంఓ ఆఫీస్ నుంచి, అలాగే కేంద్ర హోంశాఖ ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి అని చెప్పి తెలుస్తుంది. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జనరల్గా కట్టసీగా ప్రధానమంత్రిని కలుస్తూ ఉంటారు. ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా కలుస్తారు. ఆ క్రమంలో కలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అంటే కాదు అని మనం భావించడానికి అవకాశం. ఎందుకనంటే నిజంగా కట్టసీగా కలవడానికి అయితే కనుక నేరుగా ఒక లెటర్ రాసేసి పిఎంఓ ఆఫీస్కి నేను అపాయింట్మెంట్ నాకు కావాలి, నేను సో తెలంగాణ ముఖ్యమంత్రిని అని చెప్పి లెటర్ చేస్తే, అక్కడ రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా పిఎంఓ ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇస్తారు. ఇక్కడ సీఎంఓ ఆఫీస్ నుంచి అక్కడ పిఎంఓ ఆఫీస్కి కనుక ఒక లెటరో లేకపోతే మెయిల్లో పెడితే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకొని. కానీ ఇక్కడ ఏమైంది, కిషన్ రెడ్డిని అడిగాడు ఈయన, మీరు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి నాకు అని చెప్పి పర్సనల్గా కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి అడగటమే ఆలోచించాల్సినటువంటి అంశం. జనరల్గా ముఖ్యమంత్రి హోదాలో సీఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా పిఎంఓ ఆఫీస్కి పెడితే అఫీషియల్గా అపాయింట్మెంట్ ఇస్తారు షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకొని. కానీ అది జరగల, కిషన్ రెడ్డిని అడిగారు. అంటే దాని అర్థమైంది ఏదో సంథింగ్ పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉందా అనే దానికి ఒక అనుమానం అయితే కలుగుతుంది. సో ఎలాంటి చర్చలు జరిపే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అని అంటే, రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చలు జరపడం కాదు, అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ వాళ్ళ యొక్క డైరెక్షన్ను చెప్తారు. అఫీషియల్గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలిస్తే కనుక ముందు రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే రేవంత్ రెడ్డి ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉండేటువంటి పెండింగ్ అంశాలు కానీ, లేదంటే రావాల్సిన నిధులు కానీ, వీటి మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక రిప్రజెంటేషన్ అఫీషియల్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అనఫీషియల్గా జరిగేటువంటి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు ఏముంటాయి అనేది ఖచ్చితంగా ఆ భేటీ నుంచి చూస్తుంటారు ఎవరైనా సరే. సో అక్కడ రేవంత్ రెడ్డి చెప్తే రాజకీయపరమైన అంశాలు వినరు. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా వాళ్ళు చెప్పేటువంటి డైరెక్షన్లో నడవాలనుకుంటారు. సో వాళ్ళు కొంత గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వెసులుబాటు కల్పిస్తే రేవంత్ రెడ్డి అలాంటి సిచ్యువేషన్ కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఒక అవకాశాన్ని తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా నరేంద్ర మోడీ, అమిత్ షా నడిపిస్తున్నారో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పేది నరేంద్ర మోడీ, అమిత్ షా వినరు. అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పేది పవన్ కళ్యాణ్ వినాలి, పవన్ కళ్యాణ్ ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళకి కావాలి, వాళ్ళనే లైక్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఏది చెప్తే అది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లోనే మేము కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి తెలియకుండా ఏ ఒక్క నిర్ణయం మేము తీసుకోము, నరేంద్ర మోడీకి చెప్పే తీసుకుంటాము. నరేంద్ర మోడీతో పాటు కీలకమైనటువంటి లీడరు బీజేపీలో అమిత్ షా, బలమైనటువంటి లీడరు, ఆయనకి కూడా సంప్రదించి ఆయనకు తెలిసిన తర్వాత మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ రోజు నుంచే ఆయనకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతూ వచ్చింది. తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలా, ప్రధానమంత్రి ఆఫీస్ ఇవ్వలేదు, అమిత్ షా ఆఫీస్ ఇవ్వలేదు. ఆ తర్వాత లైజనింగ్ చేసి అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేసి విజయసాయి రెడ్డి లైజనింగ్ కుదిరిచ్చారు.
ఒక సందర్భంలో ఢిల్లీ వెళ్ళి కూడా అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి వచ్చిన సందర్భం కూడా తొలి రోజుల్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఆ తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని అంశాలు చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు కన్సర్న్లోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి డైరెక్షను, వాళ్ళు చెప్పేటువంటి రాజకీయపరమైన వ్యూహాన్ని అమలు చేసేటువంటి వాళ్ళనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి డైరెక్షన్ ఎగ్జిక్యూటివ్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. సో అదే తరహాలో ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇంటరాక్షన్లో ఒకవేళ వాళ్ళు చెప్పేటువంటి డైరెక్షన్ వినే అవకాశం ఉందా లేదా అనేది ఒక అసెస్ చేస్తారు. అసెస్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు 1-2 టెస్టులు పెట్టేటువంటి అవకాశం ఉంది, రాజకీయపరమైన టెస్టులు. అవి కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా కన్సర్న్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఏబీపీ నుంచి పనిచేసినటువంటి విద్యార్థి నేత కాబట్టి ఖచ్చితంగా భావజాలం కూడా కొంచెం సరిపోయేలాగా ఉంటుంది నరేంద్ర మోడీకి అలాగే రేవంత్ రెడ్డికి. కాబట్టి వాళ్ళు కన్సర్న్లోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అయితే వాళ్ళు ఎంతవరకు ఇతను ఉపయోగించుకోవాలి, ఎంతవరకు ఇతని చేత ఎగ్జిక్యూట్ చేయించాలి పొలిటికల్గా గేమ్స్ అనేటువంటిది ఒక అంచనా ఉంటుంది వాళ్ళకి. ఆ అంచనా ప్రకారమే రేవంత్ రెడ్డిని మూవ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా. సో ఎలాంటి అంశాలను మూవ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ఇమీడియట్గా తెలంగాణలో అధికారంలో రావాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ కావాలి, తెలంగాణలో కింగ్ మేకర్ ఆంధ్రప్రదేశ్లో కావాలి అనేది వాళ్ళ టార్గెట్. 2023లో కింగ్ కావాలి తెలంగాణలో, అలాగే 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలి ఆంధ్రప్రదేశ్లో అనేది వీళ్ళ టార్గెట్. అవి రెండు మిస్ఫైర్ అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎన్నికలు 2023 మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేదు. నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అనేది ఆలోచిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫస్ట్ది అయిపోయింది, ప్లాన్ ఏ అయిపోయింది కాబట్టి ప్రజాక్షేత్రంలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, బీజేపీకి అంతవరకే సరిపెట్టారు. కానీ ప్లాన్ బి తీస్తే కనుక అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా బీజేపీ అనేది ఒకటి మనం ఆలోచిస్తే కనుక ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎపిసోడ్లు, అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు తీసుకుంటే ఇక్కడ కూడా ప్లాన్ బిని బయటికి తీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అనుమానం అయితే కలక్క మానదు. ఏంటి ప్లాన్ బి అంటే మహారాష్ట్రలో ఏం జరిగింది, ఏక్నాథ్ షిండే బయటకు వచ్చారు. అలాంటి ఏక్నాథ్ షిండే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా తెలంగాణలో అనేదాన్ని చూస్తారు. సో కాబట్టి అక్కడ ఏక్నాథ్ షిండేని ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి కలిసినటువంటి సందర్భంగా ఆ కోణం నుంచి చూసేటువంటి అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి సమర్థత ఉందా లేదా అంత సీక్రెట్గా ఎగ్జిక్యూట్ చేస్తారా అనేటువంటిది కొంచెం లిట్మస్ టెస్ట్ లాగా వాళ్ళు టెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేదు రేవంత్ రెడ్డి అలాంటి అవకాశం ఇవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ సి ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు. ప్లాన్ సి ఆలోచించిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చడం, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలను తీసుకెళ్ళటం, ప్రభుత్వాన్ని కూల్చేయటం, ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేటువంటి పరిణామాల కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ యొక్క వాళ్ళ రాజకీయపరమైన ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయనేది మనకు తెలుసు కాబట్టి, ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ప్లాన్ సిని బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిని రేవంత్ రెడ్డి ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది ఇండైరెక్ట్గా. సో ఈయన కనుక ప్లాన్ బి కనుక ఒప్పుకుంటే ఓకే, లేదంటే ప్లాన్ సి తీస్తారు. సో కాబట్టి ఇన్ని టెస్టుల మధ్య రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాను కలిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు, ఏ విధంగా వాళ్ళు సూచనలు చేస్తారనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.